నమస్తే, నేను సంచన. వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. భారతదేశంలో లగ్జరీ కార్లు అంటే ఇప్పటి వరకు చాలా మందికి ఒక కళ మాత్రమే. BMW, మెర్సిడెస్ బెంజ్, పోర్షే వంటి పేర్లు వినగానే అవి ధనవంతులకే పరిమితమన్న భావన సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, ముఖ్యంగా దిగుమతి సుంకాల తగ్గింపుపై జరుగుతున్న ఒప్పందాల వల్ల ఈ ఖరీదైన కార్లు భారత మార్కెట్లో మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో తయారైన కార్లపై భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోంది. కొన్ని లగ్జరీ కార్లపై ఈ సుంకాలు 100% దాటుతూ 110% వరకు కూడా ఉంటున్నాయి. దీనివల్ల విదేశాల్లో తక్కువ ధరకు లభించే కార్లు భారత్కు వచ్చేసరికి రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ ధరకు చేరుతున్నాయి. ఈ కారణంగానే లగ్జరీ కార్లు భారత మార్కెట్లో పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కీలకంగా మారాయి. ఈ చర్చల్లో భాగంగా నిర్దిష్ట ధరకు మించి ఉన్న యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మొదటి దశలో ఈ సుంకాలను గణనీయంగా తగ్గించి దీర్ఘకాలంలో మరింత తక్కువ స్థాయికి తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మార్పు అమల్లోకి వస్తే భారత్ కార్ మార్కెట్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా BMW, మెర్సిడెస్ బెంజ్, ఆడి, పోర్షే వంటి బ్రాండ్ల కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ₹1,00,00,000 పరిధిలో ఉన్న కొన్ని మోడళ్లు ధరలు తగ్గితే మరింత విస్తృత వర్గాలకు చేరువ కావచ్చు. దీంతో లగ్జరీ కార్లు ఇకపై కేవలం ఎలైట్ వర్గానికి పరిమితం కాకుండా ఉన్నత మధ్యతరగతి వినియోగదారులకు కూడా చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వినియోగదారులకు మాత్రమే కాకుండా మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపించే అంశమే. విదేశీ బ్రాండ్ల పోటీ పెరిగితే దేశీయ కార్ తయారీ సంస్థలు కూడా తమ నాణ్యత, భద్రత, టెక్నాలజీ పరంగా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు, కొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు దేశీయ పరిశ్రమపై ప్రభావం పడుతోందన్న ఆందోళన కూడా ఉంది. భారత్లోనే తయారీని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రభుత్వం దిగుమతి సుంకాలను ఎక్కువగా ఉంచింది. ఇప్పుడు అవి తగ్గితే పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే కార్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం స్థానిక తయారీకి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇది ఒక ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. భారత ప్రభుత్వం, యూరోపియన్ యూనియన్ రెండూ అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాకే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ధరలు ఎప్పుడు తగ్గుతాయన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగానే ఉంది. మొత్తంగా చూస్తే భారత్, యూరోపియన్ యూనియన్ వాణిజ్య ధరలు లగ్జరీ కార్ల మార్కెట్లోకి ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కలలకే పరిమితమైన BMW, మెర్సిడెస్ లేదా పోర్షే వంటి కార్లు రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయుల గ్యారేజీల్లో కనిపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అధికారిక నిర్ణయాలు వెలువడిన తర్వాత ఈ మార్పు ఎంతవరకు వాస్తవం అవుతుందో స్పష్టత వచ్చినా ప్రస్తుతం మాత్రం ఈ అంశం మిడిల్ క్లాస్ వినియోగదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.